హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే క్యారెట్ ఉల్లికారం కర్రీ అయితే చూసేద్దాం. అది చాలామందికి ఇష్టపడుతున్నారండి, మీకు కూడా చూద్దరు. కానీ దానికి కావాల్సిన క్యారెట్ ఉల్లిపాయలు అండి. ఉల్లిపాయలు ఇలా కట్ చేసి మిక్సీ జార్లో కొంచెం ఒక 2 స్పూన్స్ వేసి మిక్సీ అయితే పట్టేసుకోండి, పేస్ట్లా చేసేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారు, తర్వాత మనం క్యారెట్ అయితే తురుము తీసేసుకుందాము. ఇది ఉంది కదా చాపింగ్ది, ఇందులో నేను ఏ సైజ్ అయితే చూపిస్తున్నానో దాంతో అయితే తీసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది కర్రీ టైప్ కదా, మనకి ఇలాగే ఉండాలి, మరీ పలుచుకు వస్తే బాగోదు. ఇప్పుడు చూపించాను కదండి, దాంతో అయితే చేసుకోండి, చాలా చాలా బాగా వస్తుంది. చూడండి, నేను ఎలా అంటున్నాను అలా అనుకోవాలండి, ఇలా స్ట్రైట్గా పట్టుకుని అంటేనే పొడుగ్గా అందంగా వస్తాయి, ఇలా ఇలా అనకూడదు. సో కూర అయితే తీసాను చూసారా, తర్వాత మొత్తం అయితే తీసేస్తాను. ఇదిగోండి, చాలా బాగా స్పీడ్గా వచ్చేస్తుందండి ఇలాంటి చాపింగ్ దాంతో. చూసారు, రెడీ అయిపోయింది. దీన్ని అయితే మనం కుక్కర్లో పెట్టేసుకుని ఒక విజిల్ అండి వేయించుకుని, ఇది ఆల్రెడీ వాటర్ ఉంటుంది క్యారెట్లో, ఆ తేమకి మనకి కొంచెం దగ్గరికి అయిపోద్ది అన్నమాట. చూసుకుని వెంటనే కట్టేసుకుని, లేకపోతే అడుగు పడుతుంది, కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. తర్వాత పసుపు అది యాడ్ చేసి పెట్టుకోవాలన్నమాట. మన మిక్సీ కుక్కర్లో అయితే ఒక విజిల్ వేయించేసేయండి. నెక్స్ట్ ఏంటంటే ప్రాసెస్, అది తీసేసి పక్కన పెట్టుకుని అదే అందులో ఆయిల్ వేసి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి మనం ముందుగా ఉల్లిపాయ ముద్ద పెట్టుకున్నాం కదా, కారం అది వేసి ఉల్లికారం అంటారు దాన్ని. సో దీన్ని ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు. మనకి ఎప్పుడైతే ఆయిల్ సెపరేట్ అయిందని అనిపించిందాక మనం ఉడకబెట్టుకున్నది ఉంది కదా క్యారెట్ తురుము వేసేసుకోవాలండి. చూసారు, ఇప్పుడు బాగా ప్రిపేర్ అయ్యింది అది. ఇప్పుడు క్యారెట్ తురుము వేసేసి కాసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఒక సర్వింగ్ బాక్స్లో కానీ ఒక సర్వింగ్ డిష్లో కానీ వేసేసుకుని రైస్తో తింటే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కంపల్సరీగా చెప్పండి. ఇప్పుడైతే ఒక పార్సల్ అయితే చూసేద్దాం. మా కస్టమర్ అయితే రిసీవ్ అయింది, అవేంటో చూద్దరు. కానీ మీకు ఇవి నచ్చినాయి అనుకోండి, కంపల్సరీగా నన్ను కాంటాక్ట్ అవ్వాలని అనుకుంటే నన్ను కమెంట్స్లో అడగండి, నేను మీకు అన్ని వివరంగా చెప్తాను. ఇవి పంచలోహాల ఐటమ్స్ అండి, ఇవి కూడా నా దగ్గర చాలా బాగా వెళ్తున్నాయి, పంచలోహాలు బాగా తీసుకుంటున్నారు. మీరు ఈ పార్సల్ ఓపెన్ చేసేలోపు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. చూడండి, పార్సల్ అయితే ఓపెన్ చేస్తారు, ఇప్పుడు చూపిస్తున్నారు చూడండి అవేంటో. ఇవి చిన్నపిల్లలు యూజ్ చేసే కడియాలండి, అడ్జస్టబుల్ కడియాలు అన్నమాట, చాలా బాగా ఉన్నాయి. చూడండి, పిల్లలకి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు, మన పిల్లలకి వాడచ్చు, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇంట్లోనూ. చూసారు, చాలా చాలా బాగున్నాయి, చాలా బాగా తీసారండి వీడియో కూడా. మీరు ఎవరి దగ్గరైనా తీసుకున్నా, నా దగ్గర కాకపోయినా ఎవరి దగ్గరైనా తీసుకున్నా, ఈ వీడియో ఇలా షూట్ చేస్తే మీకు ఏదైనా ఫాల్ట్ కానీ ఏదైనా తేడా ఉంటే అడగడానికి చాలా బాగుంటుందండి. మేడం బాగా తీశారు వీడియో అయితేని. ప్రతి ఒక్కరు అలాగే తీసుకుని ఎక్కడ పర్చేస్ చేసినా చాలా బాగా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బాయ్ బాయ్.